హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్లెట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో మనం మాట్లాడే టాపిక్ అయితే దిస్ ఇస్ సినిమా, అబ్సల్యూట్ సినిమా. సో మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే సినిమాలో మనకి హై ఇచ్చిన మూమెంట్స్ గురించి మాట్లాడబోయేది ఈ వీడియో అనమాట. సో అలాంటి హై ఇచ్చే సీన్స్ ఏ సినిమాలో ఉన్నా కూడా మనం దాన్ని డిస్కస్ అయిపోతాం. సో ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ చేస్తాను. నాకైతే ఆ, నేను మాట్లాడే సినిమా వచ్చి వంశీ పైడిపల్లి డైరెక్షన్ చేసిన ఎన్టీఆర్ నచ్చిన సినిమా బృందావనం. సో బృందావనం సినిమాలో యాక్చువల్లీ నాకు చాలా నచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. వీడియోలో ఒకటే చెప్పాలి, బట్ ఈ సినిమాలో రెండు రెండు సీన్స్ చెప్తాను యాక్చువల్ గా. సో ఒక సీన్ వచ్చి దాని లీడ్ పార్ట్ అనమాట. అంటే ఒక ఇంట్లో ఇద్దరు అల్లుళ్ళు వేస్ట్ గా పడి ఉంటారు, ఏం పనులు చేయరు. వాళ్ళు అసలు ఇంట్లో ఒక వస్తువుగానే మదిస్తారు తప్పితే వాళ్ళకి మనుషులుగా మదిస్తారు అనమాట. అంత ఇదిగా ఉంటారు. సో ఆ సీన్ మనకి వాళ్ళు ఎంత వరుసగా చూపిస్తారో సీన్స్ మనకు చూపించాడు ముందు డైరెక్టర్. సో ఈవెన్ మనకు ఒక సీన్ ఉంటది, వేణుమాధవ్ నాన్న రండి తిందాం అంటే ఫుడ్ రెడీ అంత అనేసి. సో అక్కడ మనకి కామిక్ గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ నుంచి అలా ఆ సీన్ వచ్చేంత వరకు మేము మన ట్రాన్సిషన్ వచ్చేంత వరకు మనం కామెడీగా చూస్తాం అనమాట. సో అలా వెళ్తున్న టైంలో హీరో వచ్చి ఆ ఇంట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి అదే వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అంటే అప్పుడు చెప్తాడు, మీరు 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 ఇన్ని రోజులు ఇలా ఉన్న తర్వాత ఉన్న వల్లనే మీ కొడుకు ఇలానే తయారవుతాడు. ఇంకా అంటే అది ఒక ఎట్లా అంటే మన పెంపకం ఎలా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అలానే తయారవుతారనే విషయం చెప్తాడు అనమాట. సో ఆ తర్వాత పర్టికులర్ సీన్ స్టార్ట్ అవుతుంది మనకి ఎలివేషన్. అంటే ఎక్కడికి వెళ్ళారంటే పనికి వెళ్ళారు. అంటే అందరూ అంటారు పనికి వెళ్ళారా పనికి వెళ్ళారా పనికి వెళ్ళారా, అంటే ఆ పనికి వెళ్ళారా అనేది ఒక అద్భుతం లాగా ఫీల్ అవుతారు అనమాట. సో ద మూమెంట్ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, సో మెట్లెక్కి అక్కడ బీజిఎం అయితే తమను మంచి డ్యూటీ చేశాడు చెప్పేలా. సో లోపలికి వచ్చిన తర్వాత క్యాజువల్ గా వెళ్ళి చేతులు కాలు కడుక్కుంటూ అంటారు అనమాట. కడుక్కుంటున్నప్పుడు ఆహుతి ప్రసాద్ చెప్తాడు, ఈ మారిగా మందు కొట్టాము, నెక్స్ట్ టైం అది మందు తక్కువ అవుతుంది, చూసుకో ఈసారి లోడ్ తెచ్చామంటాడు. బ్రహ్మాజీ వచ్చి అలాగే బావా అంటాడు. అంటే పెద్ద డైలాగ్ లేవు అక్కడ, చిన్న సీన్, అలాగే బావా అంటాడు. అంటే అన్ని రోజులు ఒక మనిషిగా కూడా పట్టించుకున్న అతను ఆ ఇచ్చే గౌరవానికి ఒక్కసారిగా మనకి కళ్ళు చెమ్మడతాం మనకి తెలియకుండా. అంత బ్రిలియన్స్ ఉంది ఆ సీన్ లో అనమాట. అలాగే దాని తర్వాత రఘుబాబు కూడా వచ్చి ఈ మరి కూలోళ్ళు తక్కువ వచ్చారు, చూసి డబ్బులు ఇవ్వ అంటే నువ్వే ఇచ్చే బావా అని చేతికి డబ్బులు ఇస్తాడు అనమాట. అంతే అన్ని రోజులు ఒక మనిషిగా కూడా మందించిన మనుషుల్ని వాళ్ళు మారారని కనుక్కున్న తర్వాత ఇచ్చే విలువ. అంటే ఆ సీన్ బ్యాక్ లో ఎండ్ ఏమైపోతుందంటే మనం చేసే పని బట్టి మనకు మర్యాద వస్తుంది అనే ఒక విషయాన్ని అయితే చాలా క్లీన్ గా చెప్పాడు అనమాట. ఆ చెప్పడంతో పాటు మనం ఎమోషనల్ ఫీల్ అయినప్పుడే మనతో పాటు వాళ్ళ వైఫ్ ఎవరుతుందో అక్కడ కాజల్ అడుగుతుంది, ఏంటి పిన్ని దీనికి ఏడుస్తున్నావు అంటే, నేను ప్రతిరోజు పైకి నవ్వుతున్నాను తప్పితే లోపలైతే ఇదే చేస్తున్నాను అంటే. అంత చిన్న డైలాగ్ లో కూడా అంత డెప్త్ అయితే రాశాడు అనమాట. సో ఆ సీన్ చూసినప్పుడు నాకు నిజంగా దిస్ ఈస్ అబ్సల్యూట్ సినిమా అనిపించింది. అండ్ ఇదే సినిమాలో వస్తే నెక్స్ట్ పార్ట్ వచ్చి నాకు బాగా నచ్చిన ప్రీ ఇంటర్వెల్ సీన్. సో బేసిక్ గా ఆ ఇంట్లో ఆ భూమి అనే అమ్మాయికి లవర్ గా వస్తాడు. వాళ్ళ నాన్నకు నచ్చకూడదు, వాళ్ళ నాన్నకు నచ్చితే ఆ అమ్మాయి అనుకున్న పని అయిపోతుంది అనమాట. సో దానికోసమే ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి కష్టపడుతూ ఉంటాడు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి అందరూ నువ్వు ఎవరికి నచ్చవరా, నువ్వు వెళ్ళిపో బయట అంటాడు ప్రకాష్ రాజ్. సో అదే ఒక సీన్ లో అన్ని రోజులు రెబల్ లాగా లేని వాళ్ళు వాళ్ళకి గుర్తు చేసిన తర్వాత, వాళ్ళ ఐడెంటిటీ నేర్చుకున్న తర్వాత ఒక్కసారిగా ఎవరికి నచ్చలేదు, మాకు అందరికి నచ్చాడు నీకే నచ్చలేదు అన్నప్పుడు ఒక హై ఇస్తుంది అనమాట సీన్. అక్కడితో ఆగిపోయిందా అంటే టక్కని ప్రకాష్ ఒక డైలాగ్ అంటాడు, అరే నువ్వు నచ్చలేదు ఎందుకన్నా తెలుసా, నువ్వు ఎక్కడ నాకు నచ్చేస్తావని భయం రాదు. అక్కడి నుంచి ఆ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా బాగా రాసుకున్న డైలాగ్ అనమాట. ఆ సీన్స్ అంతా కూడా నాకైతే చాలా అయ్యింది. అండ్ భూమితో ఒక మాట అంటాడు, నేను ప్రేమించిన వాడిని తీసుకురమ్మన్నా మా ఇంటికి, కానీ నువ్వు ప్రేమను తీసుకుని వచ్చావంటాడు. సో ఎక్కడెక్కడ పిండాలో అలా పిండాడు అనమాట. సో నా వరకైతే ఈ ఈ రెండు సీక్వెన్స్ అయితే ఈ సినిమాలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే దిస్ ఈస్ అబ్సల్యూట్ సినిమా అనే మూమెంట్స్ అనమాట నాకైతే. 2021లో రిలీజ్ అయిన అద్భుతం మూవీ గురించి, ఐ మీన్ ఆ మూవీలో నేనేంటంటే అది చాలా చిన్న మూవీ. సో తేజ సజ్జా యాక్ట్ చేసిన మూవీ. సో నాకు ఆ మూవీలో నచ్చిన విషయం ఏంటంటే, సో హీరోయిన్కి ఇద్దరికి సేమ్ మొబైల్ నెంబర్ ఉంటుంది అనమాట. సో అది ఎట్లా పాసిబుల్ ఏంది అనేసి దానికి ఆ, చూస్తే మనకి ఫైనల్గా మనకి ఫస్ట్ హాఫ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి తెలిసే డిఫరెన్స్, ఐ మీన్ తెలిసే విషయం ఏంటంటే, వాళ్ళిద్దరికి 5 ఇయర్స్, ఐ మీన్ 5 ఇయర్స్ వెనకాల ఉంటుంది అనమాట హీరోయిన్. సో అట్లా, సో ఆ విధంగా యాక్చువల్గా ప్లాట్ ఆ విధంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా బాగా తీశాడనమాట మూవీ. సో ఈ మూవీలో నాకు ఇంట్రెస్టింగ్ 2 పాయింట్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అసలు నేను ఆ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు చేసే ప్రతి యాక్షన్స్, వాళ్ళు కలవాలనుకున్నారు. సో వాళ్ళకి కలవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది, వాడు ఏ ఇయర్లో ఉండాలి, ఈమె ఏ ఇయర్లో ఉంటే వాళ్ళు ఎలా కలుస్తారని చెప్పేసి దాని గురించి
మొత్తం దాని గురించి నేను చూసుకుంటే ప్రతి ఏ క్యాల్కులేషన్ ఎక్కడా కానీ ఏది మిస్ అవ్వాల డైరెక్టర్. సో అదొకటి నాకు నచ్చిన పాయింట్ ఆ మూవీలో. ఇంకొక విషయం ఏంటంటే హీరో వాళ్ళ ఫాదర్ సో అండ్ సో ఇయర్లో చనిపోతాడనమాట. సో చనిపోతే ఆ టైంలో చనిపోయినప్పుడు హీరో అక్కడ ఉండడు. సో తర్వాత నేను అక్కడ లేనే అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు. సో అదే అదే డేటు అదే టైంకి హీరోయిన్ ఆ స్పాట్లోకి వస్తే సో హీరోయిన్ని కాపాడడానికి హీరో వాళ్ళ ఫాదర్ వెళ్ళి అక్కడ చచ్చిపోతాడనమాట. సో వాళ్ళిద్దరు ఫోన్ కాన్వర్జేషన్లో మాట్లాడుకుంటా హీరో వాళ్ళ ఫాదర్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తాడనమాట. సో చాలా ట్రై చేస్తాడు కానీ ఐ మీన్ ఆల్రెడీ విధి అనేది ఒకసారి జరిగిపోయింది, దాన్ని యూ కాంట్ చేంజ్ ఇట్ అనే దాని గురించి దాన్ని చాలా క్లియర్గా చాలా బాగా, అదొక చిన్న సినిమా అయినా కానీ క్యాస్ట్ కానీ ఏ పాయింట్ ఆఫ్లో చూసుకున్నా కూడా అందరూ బిగినర్స్ అట్లా కానీ చాలా క్లియర్గా చాలా బాగా తీశారు. నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ తీసిన విధానము, ఆ వాళ్ళు ప్రజెంట్ చేసిన ఆ విధానం, అదంతా కూడా ఆ ఎమోషన్ సీన్స్ కానీ. సో ఓవరాల్గా నాకు ఆ మూవీ చాలా బాగా నచ్చింది. ఏ నాట్ బి అబ్జల్యూట్ సినిమా కానీ మంచి సినిమా. విజయ్ది తమిళ్లో ఒక సినిమా ఉంది, కాదలిక మర్యాద అని. శాలిని, విజయ్. నేను పర్టికులర్ గా ఆ సినిమాని ఎంత చూసినా ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేళ్ళకి ఇంకా అలా నాకు ఆగిపోతాను అనమాట. అమ్మాయి చైన్ విజయ్ దగ్గర ఉండిపోవడంతో ఆ చైన్ ఇవ్వడానికి శాలిని వాళ్ళ ఇంటికి వెళ్తారు విజయ్ అండ్ ఫ్యామిలీ. వెళ్ళినప్పుడు అక్కడ టోటల్ గా ఆ అమ్మాయి ఇంకొకరు ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అని డిసైడ్ అయ్యి ఈ ఫ్యామిలీ విడిపోవడానికి వీళ్ళు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేసి డిసైడ్ అయి ఉంటారు విజయ్ అండ్ శాలిని. అక్కడ చైన్ ఇవ్వడానికి వెళ్ళిన ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీతో మెర్జ్ అయిపోయి, ఎక్స్పెషల్లీ అక్కడ విజయ్ కన్నా శాలిని ఎక్స్ప్రెషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అరే దేనికో వెళ్ళారు, ఏం జరిగింది, ఒక హ్యాపీ ఎండింగ్, ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ తో ఎటువంటి ఫైట్ లేకుండా ఒక ఎమోషనల్ క్లైమాక్స్ దొరుకుతుంది. అది చూసారంటే ఇప్పటికి నేను 100 సార్లు చూసినా సరే మళ్ళా చూడాలి. కాదలికి మర్యాద వెరీ బ్యూటిఫుల్ క్లైమాక్స్ అది. నాకు అది నన్ను బాగా హై ఐ మీన్ తమిళ్లో చాలా ఉన్నాయి, తెలుగులో చెప్పాలనుకుంటే ఎస్పెషల్లీ తమిళ్లో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విజయ్ది కాదలికి మర్యాదే. మలయాళం మూవీ యాక్చువల్ గా తెలుగులో చూసుకుంటే సినిమా బ్యాక్డ్రాప్ స్టోరీస్ చాలా ఉన్నాయి. దాంట్లో ది బెస్ట్ మూవీస్ ఏదన్నా ఉందంటే ఫస్ట్ వినిపించే పేరు నేనింతే. నేనింతే గురించి మనందరికీ తెలుసు. సో సినిమా బ్యాక్డ్రాప్ లో అదే విధంగా ది అబ్సల్యూట్ సినిమా అనే దానికి ఈక్వల్ స్పేస్ ఇచ్చే సినిమా నాకు అనిపించింది నేనింతే ఫస్ట్. దాని తర్వాత వర్షాంగలకు శేషం అని నాకు అనిపించింది. యాక్చువల్ గా వర్షాంగలకు శేషంలో నాకు నచ్చిన సీన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు సినిమా ఓకే చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి చాలా కష్టపడుతూ ఉంటారు. సినిమా ఓకే అవుతుంది, ఓకే అవ్వడం వల్ల మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోతారు అనమాట. తర్వాత ఒకటి ఎవడైతే డైరెక్టర్ అయ్యి వాడు మిస్అండర్స్టాండింగ్ వాడికి కొంచెం పొగరు యాటిట్యూడ్ పెరిగిపోతుంది అనమాట డైరెక్టర్ అయిన తర్వాత. సో అదంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫ్లాప్స్ పడితే వాడు తెలుసుకుంటాడు ఏంది అనేసి. అప్పుడు ఏమైతుంది, ఏదైతే సాంగ్ అనేది వైరల్ అవుతుందో ఆ సాంగ్ వచ్చేసి వీళ్ళ ఫ్రెండే రాసిచ్చినాడు, కాకపోతే దాన్ని వేరే వాడు పేరు మార్చుకొని వేసుకున్నాడు అనేసి అప్పుడు తెలుస్తుంది వీడి కెరీర్ డౌన్ అయిన తర్వాత. దాని తర్వాత వీళ్ళు కలిసి ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేస్తారు, ఒక ప్రొడ్యూసర్ కి చెప్తారు. చెప్పిన తర్వాత సినిమా అదే ఫస్ట్ ఇప్పుడు ఈ డైరెక్టర్ కి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇచ్చి ఉంటాడో వాళ్ళ కొడుకు మళ్ళీ కెరీర్ స్టార్ట్ అవ్వడానికి సెకండ్ ఆప్షన్ కింద ఛాన్స్ ఇస్తాడనమాట వాళ్ళ కొడుకే. సో అక్కడ నుంచి జర్నీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అనేది ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ అనేది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సినిమా అయిపోయిన తర్వాత అందరూ అసలు డైరెక్టర్ ని పట్టించుకోరు. ఈ డైరెక్టర్ ఏంది ఇంత ముసలాయన, అసలు సినిమాని ఏం చేస్తారు అనే టైంలో అంతా అయిపోయిన తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు డైరెక్టర్ ఎక్కడ అనేసి ప్రొడ్యూసర్ ఎదుగుతా ఉంటే డైరెక్టర్ ఒక రూమ్ లో మిర్రర్ ముందు కూర్చొని కెమెరా రోల్ క్లాపిన్ క్లాప్ అవుట్ అని చెప్పేసి యాక్షన్ అని చెప్తాడు. అక్కడ బీజియం ఉంటదన్నా అసలు ఒక వైబ్ వస్తుంది. ఎవరికైనా ఏ ఆస్పిరెంట్ డైరెక్టర్ అవ్వాలనుకున్న ఎవరికైనా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. కట్ చేస్తే దాని తర్వాత ఇంకో సీన్ ఉంటది. క్లైమాక్స్ లో సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇతను డైరెక్టర్ ఫ్రెండ్ కదా. మ్యూజిక్ డైరెక్టర్ అంటే మామూలుగా సినిమాలో రీల్ ఒకటి క్రియేట్ చేసి
ఫైనల్ కాపీ అయిన తర్వాత దానికి మ్యూజిక్ ఇస్తారు. సో ఇతను ఏం చేస్తాడంటే సినిమాలో ఫైనల్ కాపీ కూడా అసలు షూటింగ్ కంప్లీట్ అవ్వదు, బట్ ఈ సీన్ కి ఈ మ్యూజిక్ ఉంటుందని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా రాసి ఇచ్చేస్తాడు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కి, వెళ్ళిపోతాడు డైరెక్టర్ చెప్పకుండా. సో ఈ డైరెక్టర్ ఏం చేస్తాడు, తన గురించి ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఈ లోపల సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయితే నేను తనతోనే చూడాలని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవుతుంది, మంచి హిట్ టాక్ ఉంటది. తన దగ్గర అతని లొకేషన్ కూడా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ రోజు మన సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి టాక్ నడుస్తుంది, ఇంకా నువ్వు తట్టా బుట్టాన్ని సర్దుకొని వచ్చాయని చెప్పేసి అక్కడ ఉండే ప్లేస్ నుంచి తీసుకొని వెళ్తాం అనేసి రెడీ అవుతారు, సిటీకి వెళ్దాం అనేసి. రెడీ అవుతానే మ్యూజిక్ డైరెక్టర్ కి ఫస్ట్ సినిమా అది అనమాట, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత. సో నేను కంపోజ్ చేసిన ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఒకసారి నేనే పర్సనల్ గా ఓన్ గా వింటానని చెప్పేసి కార్లో కూర్చొని వింటా ఉంటాడు. కట్ చేస్తే తనకు ఆనందం, మామూలుగా స్క్రీన్ ప్లే ప్రకారం చూస్తే ఆడియన్స్ కి ఏమవుతుందంటే చనిపోయినాడు అనేసి, ఆ ఆనందంలో చనిపోయినాడు అనేసి అర్థమవుతుంది. కట్ చేస్తే అక్కడ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని చెప్పేసి కెమెరా కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఆగి వాడి దగ్గరికి వచ్చి ఆగితే కళ్ళు తెరుస్తాడు. అక్కడ కొంచెం ఆ డైరెక్షన్ వాల్యూ అనేది నాకు భలే అనిపించింది. ఆ తర్వాత ఇంకా తెలిసిందే సినిమా అనేది, ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటది. అంటే ఫస్ట్ నుంచి చూసినప్పుడు అయితే లిటరల్లీ ఆ సీన్ దగ్గర నా కళ్ళు నీళ్ళు వచ్చాయి. అది రిటర్న్ డైరెక్ట్ బై కెమెరా అటు పోయి ఇట్లా వెనక్కి వస్తాను, ఏమిరా డైరెక్టర్ అనుకున్నా నేను. అంటే ఆ ఒక్క సెకండ్, అంటే ఎవరికైనా ఇప్పుడు ఒక డైరెక్టర్ అంత కష్టపడి సినిమాలో వాళ్ళ పేరు చూసుకోవాలో లేదా వాళ్ళ వర్క్ చూసుకోవాలనే ఉంటారు. సో కరెక్ట్ గా వాడు అచీవ్ చేసిన టైంకి అలా అవ్వడం అనేది ఒక ఫీల్ వచ్చేసింది నాకైతే ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు అయితే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఆ సీన్. అప్పుడు అనిపించింది ఇది కదా అబ్సల్యూట్ సినిమా అనేసి నాకు అప్పుడు అనిపించింది. ఓకే, విన్నారు కదా, ఇది మాకు హై ఇచ్చిన మూమెంట్స్. సో అలాగే మీకు కూడా ఈ సీన్స్ హై ఇచ్చింటే మాకు ఆ విషయం తెలియజేయండి. దీని కాకుండా ఇంకేదైనా మీకు ఏదైనా ఉంటే ఆ విషయం కూడా మా కమెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైట్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.